GVR&S College of Engineering and Technology Budampadu 2007 సంవత్సరంలో SGVRS ఎడ్యుకేషనల్ సొసైటీ చే స్థాపించబడిన సంస్థ మన GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో highly certified and experienced #1 టీచింగ్ ఫ్యాకల్టీచే నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన GVR&S కాలేజ్. కోర్సెస్ ఆఫర్ డిప్లొమా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఎంటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, VLSI అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్, పవర్ సిస్టమ్స్, CAD ఆర్ CAM అండ్ MBA. GVR&S ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్, మోడల్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు. ప్లేస్మెంట్ ట్రైనింగ్, ఇంటర్న్షిప్ అవకాశాలు, ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది. AICTE అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది. మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని GVR&S ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి. మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి. GVR&S కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బుడంపాడు. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. సూపర్ 6 హామీలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీల్లో భాగంగానే శ్రీశక్తి పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 15 ఆగస్టు వేడుకల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ఈ మేరకు చీరాల నియోజకవర్గం మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత ప్రయాణికులుగా 0 ఫేర్ టికెట్ ను జారీ చేశారు. అలా జరగదు నాకు సైడ్ సైడ్ ఆడుకోవచ్చు మేడం. బాపట్ల జిల్లా చీరాలలో సర్దార్ గౌతు లచ్చయ్య
116వ జయంతి వేడుకలను శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, మున్సిపల్ చైర్మన్ నించాల సాంబశివరావు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మాట్లాడుతూ సర్దార్ గౌతులచ్చన్న శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామంలో 1909 ఆగస్టు 16వ తేదీన జన్మించారు. భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత గౌతులచ్చన్నకే సర్దార్ అనే బిరుదు దక్కింది. బెజవాడ గోపాలరెడ్డి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో ఆయన మంత్రివర్గాన్ని స్థాపించారు. ఆయన కుమారుడు శ్యాంసుందర్ శివాజీ ఎమ్మెల్యేగా చాలా కాలం పదవిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనవరాలు గౌతు శిరీష ఎమ్మెల్యేగా ఉన్నారు. సర్దార్ గౌతులచ్చన్న జయంతి వేడుకలను మనం జరుపుకోవడం మన అదృష్టమని అన్నారు. అందరికీ నమస్కారాలు. సర్దార్ గౌతులచ్చన్న గారు 1909 ఆగస్టు 16వ తారీఖున సోంపేట ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా బారువ అనేటువంటి ప్రాంతంలో జన్మించారు. స్వాతంత్రం ముందు కానీ స్వాతంత్రం తర్వాత కానీ ఆయనే ప్రత్యేకత. ఆయన నాడు బెజవాడ గోపాలరెడ్డి గారు ప్రకాశం పంతులు గారి మంత్రివర్గంలో ఆయన మంత్రివర్గాన్ని సంపాదించాడు. ఈయన బ్రిటిషర్స్తో పోట్లాడటం వల్ల ఆనాడు గట్టి పోరాట ప్రతిమ కలిగిన వాడు, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, గౌడ కులస్తుడు. ఈయన గొప్ప వ్యక్తి. ఆ రోజు భారతదేశంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అని బిరుదు వచ్చింది ఈయనకి. ఇంకెవరికి అటువంటి అవకాశం రాలేదు. ఈయన ప్రకాశం పంతులు గారి విషయంలో కూడా అవిశ్వాసం పెట్టేసి ఒకసారి వారిని పెంచడానికి కూడా కారకులయ్యారు. కేంద్రంలో రాష్ట్రంలో మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి, మంచి ప్రజాస్వామ్యవాది. కాబట్టి అటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మనం స్మరించుకునేటువంటి అవకాశం చీరాలలో వారి విగ్రహం ఉంటాం. ఇప్పుడు వాళ్ళ మనవరాలు కూడా ఇవాళ అదే ప్రాంతానికి సంబంధించి గౌతు శిరీష ఎమ్మెల్యేగా ఉంది. గౌతు శ్యాంసుందర శివాజీ చాలా కాలం పాటు తెలుగుదేశం పార్టీలో రాజకీయాల్లో ఉన్నారు. డ్రైనేజీ అధికారుల నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపంతో అమృతలూరు మండల గ్రామంలో వరి నాట్లు నీట మునిగిన పరిస్థితి ఎదురైందని కౌలు రైతులు కట్టుపల్లి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 12వ తేదీ రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మండల గ్రామాల్లో వరి నాట్ల నీట మునిగిన సంగతి విదితమే. ఈ క్రమంలో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరుని బ్రాంచ్ కాల్వ పాంచాలవరం రోడ్డు వెంబడి ఉన్న కౌలు రైతుల వరి నాటు పొలాలు పరిశీలించి విలేకరులతో మాట్లాడారు. మండల కేంద్రం అమృతలూరు గ్రామంలో మురుగునీటి సమస్య గురించి ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కార మార్గం చూపించడం లేదన్నారు. డ్రైనేజీ అధికారులు రైతుల పట్ల పక్షపాత ధోరణి లేకుండా రైతును ఆదుకునే దిశగా పనిచేయాలన్నారు. అందరికీ నమస్కారం అండి. మాది అమృతలూరు గ్రామం, అమృతలూరు మండలం, అమృతలూరు గ్రామానికి చెందిన రైతులు మేము. మాకు ఎప్పుడు చూసినా కానీ ఈ మురుగు సమస్యని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్ళినా పట్టించుకోవట్లేదు. మరి ముఖ్యంగా ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పొలం చూడండి, పూర్తిగా మునిగిపోయి దగ్గర వర్షం 13వ తారీఖున మునిగిపోయింది. కనీసం అంగుళం వాటర్ కూడా తగ్గలేదు. ఈ డ్రైన్ ఇటు వెళ్ళి రేపల్లి డ్రైన్లో కలుస్తుంది. ఆ వచ్చేటప్పుడు అటు నుంచి గంగా కాలం వస్తుంది. ఆ కింద తూములు ఉన్నవి, అవి పగిలిపోయి పూర్తిగా సాగునీరు వచ్చి మురుగునీరులో కలవటం వలన మాకు ఈ డ్రైనేజ్ వ్యవస్థ ఎదురు తన్నేసి పొలాలు ముంపుకు గురవుతున్నాయి. ఎన్నిసార్లు అధికార దృష్టికి వెళ్ళినా పట్టించుకోవట్లేదు. కాబట్టి
దయచేసి రైతును ఆదుకోవటానికి మీరు కూడా అధికారులు కూడా ఒక రైతు కుటుంబంలో నుంచి వచ్చిన వారు కాబట్టి దయచేసి మీరైనా పట్టించుకుని, మరి ముఖ్యంగా మురుక్కాలో పూర్తిగా గుర్రపు డెక్కాకుతో నిండిపోయింది. కనీసం ఆ గుర్రపు డెక్కాకు కన్నా క్లీన్ చేస్తే కొంత మురుగు సమస్య కొంత తొలుగుద్ది. రైతులను ఆదుకోవడానికి మీరైనా ముందుకొచ్చి మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. రైతులకి ఏ పక్షం లేదు. డ్రైనేజ్ వారికి తెలియజేయడం జరిగింది. మరి మిత్రుడు రాంబాబు గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో అంతా కూడా మా గ్రామంలో సగం మురుగు, మరి దళితవాడ ప్రాంతంలో వాళ్ళే ఎక్కువగా వ్యవసాయం చేస్తుంటారు, కౌలు రైతులు. మరి అయినా ప్రభుత్వ అధికారులు, డ్రైనేజ్ అధికారులు అసలు ఎటువంటి పరిస్థితుల్లో పట్టించుకోవట్లా. దీనికి బాగా అయితే 30,000 రూపాయలు ఖర్చు అవుద్ది. ఆ తూములు మరి గంగా కాలంలో కిందగా వేయటమైంది, మురుగు తూములు. అవి వెళ్ళి ఇక్కడ ఎల్జీ ఛానల్ అని చెప్పి మురుగు కాలం ఇక్కడే మరి ఉంటది, ఇక్కడ పక్కనే ఉంది. మరి ఇక్కడే పుట్టినా కూడా మురుగునీరు అనేది పోట్ల. ఆ కింద మరి గంగాకాలం కింద ఆ తూములు ఊడిపోయినాయి, అట్లాగే కొన్ని పగిలిపోయినాయి. వాటిని తీసి కొత్త వేసి అసలు ఇక్కడ ఏముండదు. ఖర్చు 30,000 మించి కాదు. కానీ ప్రభుత్వానికి నష్టం మాత్రం రేపు ఏదన్నా పొరపాటు ఇంకొకసారి వాన వస్తే రైతులకు నష్టం మాత్రం మరి 5-6 లక్షల పైన మరి జరుగుద్ది. మరి దీని పట్ల డ్రైనేజ్ అధికారులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లా. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన నీటి సంఘాల ప్రెసిడెంట్లు మరి రాగానే వాళ్ళ పరిధిలో వాళ్ళకి తెలిసిన వరకు మరి ఇరిగేషన్ బాగానే చేశారు. మరి డ్రైనేజ్ సంబంధించి ఎస్టిమేట్లు వేయటం కానీ మరి వీటిని మరి పరిగణలో తీసుకోవటం కానీ డిపార్ట్మెంట్ చేయట్లా. కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి మరి రేపు రాబో కాలం మరి కోతలు కోసినప్పుడు కానీ అప్పుడు కూడా ఇదే ఇబ్బంది జరుగుద్ది. 3 సంవత్సరాల నాడు నార్మల్లే మునిగిపోయినాయి. మరి ప్రభుత్వం అధికారులు దీన్ని దృష్టి తీసుకుని వెంటనే ఆ తూములను బాగు చేసి ఈ ప్రాంత రైతులందరినీ కూడా రక్షించాలనే ఉద్దేశంతోనే మరి మేము విజ్ఞప్తి చేస్తాం. రాజకీయ పదవుల పట్ల ఆసక్తి చూపకుండా ప్రజా సమస్యలపై ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి స్వతంత్ర సమరయోధులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతులచ్చన్న అని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రం అమృతలూరులోని ఎర్రవర్రు రోడ్డు సెంటర్ లో శనివారం సర్దార్ గౌతులచ్చన్న 116వ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి షేక్ షరీఫ్, తాతా నాగేశ్వరరావు పూలమాలలు వేసి నినాదాలు చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ గౌతులచ్చన్న కలుగీత కార్మికుల కోసం, రైతు సంక్షేమం కోసం పోరాటం చేయడమే కాకుండా బీసీ సామాజిక వర్గ సంక్షేమం కోసం పోరాటం చేసిన వ్యక్తి అని ఆయన సేవలను కొనియాడారు. సమీప రాకుండా ముందు జోహార్ గౌతులచ్చన్న, జోహార్ సర్దార్ గౌతులచ్చన్న, జోహార్ సర్దార్ గౌతులచ్చన్న, జోహార్ సర్దార్ గౌతులచ్చన్న. సర్దార్ గౌతులచ్చన్న జయంతి సందర్భంగా గ్రామంలో మరి ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. వారు బీసీ నాయకుడు, కల్లుగీత కార్మికుల కోసం పోరాటమే కాకుండా బీసీలకు సంక్షేమం కోసం కూడా పోరాడారు. వీరితో కాకుండా రైతు సమస్యలపై కూడా పోరాటం చేశారు. వారిని ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది రెండు విషయాలు. అలా గురువైన ఎన్జీ రంగా గారు ఓడిపోతే ఎంపీగా మరి ఇట్లా ఆయన రాజీనామా చేసి శ్రీకాకుళం అక్కడ ఎంపీగా గెలిపించాడు. ఇవాళ అంతా కూడా గురువుకి పంగనామాలు పెట్టి అయితే ఆ రోజుల్లో గురువుకి అంత ఇచ్చాడు ఆయన. అట్లాగే 56లో విద్యుత్ శాఖ మంత్రిగా చేశారు. చిన్న అభియోగం వస్తే రాజీనామా చేశారు. అప్పటి నుంచి కూడా మరి పదవులంటే దూరంగా ఉంటూ ప్రజల కోసమే పోరాటం చేశాడు. మరి ఆ గురువు గారైన రంగా గారు పార్టీ మారినా కూడా ఆయన పార్టీ మారలా, ఎప్పుడు పోరాటం చేయటమే ఆయనకి. మరి అట్లాగే సర్దార్ అనే బిరుదు కూడా వారికే వచ్చింది. అట్లాగే స్వతంత్ర సమరయోధుడు. మరి బాగా బ్యాక్వర్డ్ ఏరియా శ్రీకాకుళంలో ఏరియాలో ఉండి మరి ఇంత ప్రజలకి రాష్ట్రానికి ఇంత సేవ చేసి పదవులను ఆశించలా, గురువులకి పంగనామాలు పెట్టలా. మరి ఎప్పుడు పోరాటమే అతనికి జయం. అటువంటి మహానుభావుడి జయం సందర్భంగా మరి మేమందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.
పిడుగురాళ్ల పట్టణంలో ఆర్టీసీ డిపోలో మహిళలకు నూతనంగా ఉచిత బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం ఆర్టీసీ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించారు. శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ జంగ కృష్ణమూర్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో గురిజాల శాసనసభ్యులు ఎరపతినేని మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఈ హామీల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో శ్రీశక్తి పథకం పేరుతో రూపొందించి మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కూటమి ఇచ్చిన హామీల అమల్లో భాగంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ఒక ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమం మహిళలకు సంబంధించి ఈ స్త్రీశక్తి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడికైనా ప్రయాణించొచ్చనే ఒక నూతనమైన ఒరవడిని తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు 90లో ముఖ్యమంత్రి అయినప్పుడు మాకు చెప్తా ఉండేవారు. నారాయణపల్లిలో మేము దాదాపు 10 కిలోమీటర్ల దూరం వెళ్ళి రోజు చదువుకొని వచ్చేవాళ్ళం. మా అమ్మ రోజు కట్టెల పొయ్యిలో వండి మాకు అన్నం పెట్టేది. ఆ పొగకి కళ్ళమ్మడి నీళ్లు మా అమ్మ కళ్ళమ్మడి నీళ్లు చూసేవాడిని. అందుకే జనవరణ కార్యక్రమంలో 96 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా అందరికి గ్యాస్. ఒక ధర మనం చూసుకున్నట్టయితే వెనక 18వ దశాబ్దంలో కానివ్వండి 1800 సంవత్సరాలు చూసుకున్నట్లయితే స్త్రీ ఏమాత్రం కూడా బయటికి వచ్చే పరిస్థితి లేదు. స్త్రీ ఏమాత్రం కూడా చదువుకోవడానికి అవకాశం లేదు. స్త్రీ ఏమాత్రం కూడా సమాజంలో గుర్తింపు లేని పరిస్థితుల్లో, స్త్రీ అణిచేత గురి చేయబడిన పరిస్థితుల్లో మహారాష్ట్రకు సంబంధించి మహాత్మా జ్యోతిరావు ఫూలే ఒక వ్యక్తి ఈ యొక్క సమాజంలో మార్పు రావాలా. రాష్ట్రంలో మహిళా సాధికారత స్వప్న సాధనలో ఉచిత బస్సు ప్రయాణం మైలురాయిగా నిలిచిపోతుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం శ్రీశక్తి పథకాన్ని శుక్రవారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈవూరు మండలం కొచ్చెర్ల వద్ద ఈ పథకాన్ని ప్రారంభించిన అనంతరం డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావుతో కలిసి వినుకొండ వరకు బస్సులో ప్రయాణించారు. బస్సులో మహిళలతో ఆయన మాట్లాడారు. ఉచిత ప్రయాణానికి 0 ఫేర్ కింద మహిళలకు టికెట్లు ఇచ్చారు. అనంతరం వినుకొండ బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు మాట్లాడిన జీవి ఆగస్టు 15న ఇలాంటి పథకంతో మహిళలకు కొత్త స్వాతంత్ర్యం అందించిన సీఎం చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారని అన్నారు. వెరీ గుడ్. ఈ రోజు నుండి ఎప్పుడే వెళ్ళాలన్నా, వినుకొండ పోవాలన్నా, నర్సరాడ పోవాలన్నా, బంధువుల ఇంటికి ఎక్కడికి వెళ్ళినా ఇంకా నీకు ఫ్రీ టికెటే. అందరూ బాగా చూసుకుంటున్నారా? మీ పిల్లలందరూ నిన్ను బాగా చూసుకుంటున్నారా? మీ అందరు ఆశిస్తులమ్మా, మీ అందరు ఆశిస్తులు ఎప్పుడు ఉండాలా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అందరు బాగున్నారా? ఓకే ఓకే ఓకే, అభినందనలు. ఎలా ఉంది బస్ ప్రయాణం? ఎలా ఉంది? ఇంకా రేపటి నుండి ఇంక మీరు రావు. ఈ రోజు విమర్శిస్తున్న వాళ్ళు ఆలోచించుకోవాలా. గత ప్రభుత్వంలో మీరు 4 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు.
కారణం ఏంటి? ఎందుకు పెంచారు? దానికి సమాధానం చెప్పండి. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చినాక ఆర్టీసీ ఛార్జీలు పెంచకుండానే ఈ రోజు ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం ఏర్పాటు చేశాం. కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమాలను అభినందించండి. సూపర్ 6 పథకాలు అమలు చేసినందుకు ఈ రోజు ప్రజలు, మేధావులు అందరూ కూడా అభినందిస్తున్నారు. కానీ దీన్ని వైసీపీ నాయకులు మాత్రం తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు ఈర్ష్యా దేశాలతో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు చూసి తట్టుకోలేక, ఓర్చుకోలేక మైండ్ ఖరాబ్ అయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.